సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. వార్డు ప్రజల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లలో మురికినీటి సమస్య, త్రాగునీటి సమస్యలను సభ దృష్టికి తేవడం జరిగిందని, వాటి పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తామన్నారు. ఈ వార్డు సభల ద్వారా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలపై వివరణ ఇవ్వడం జరిగిందని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత, ప్రత్యామ్నాయ పంటలు, ఎస్ఐఆర్ మొదలైన వాటి గురించి తెలపడం జరిగిందన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలంతా తగు జాగ్రత్తలు వహించాలని, తమ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆకుల భరత్, వార్డ్ ఆఫీసర్ సంధ్య, ఏఈఓ మనోజ్ఞ, ఆర్పి విజయలక్ష్మి, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించడం జరిగింది. ప్రజలు మా వద్దకు వచ్చి ఖచ్చితంగా సమస్యలు అనేది చెప్పారు. నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇంకా వాటర్ సమస్య, డ్రైనేజ్, అట్లాంటి సమస్యలన్నీ మాకు వారు ముందుకు తీసుకొచ్చారు. మా వార్డులో మహిళా మండలి భవనం కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా మేము సంధ్య మేడం గారితో చెప్పాము. ఆమె కూడా ఖచ్చితంగా చేశామని చెప్పింది. అందులో భాగంగా డబుల్ బెడ్రూమ్లో కూడా చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నీటి సమస్య, డ్రైనేజ్ అండ్ ఇంకా మెయిన్గా వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇలా పట్టాలు కూడా ఇప్పించమని చెప్పారు. ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాము. కూడా ప్రజల గురించి ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. ఖచ్చితంగా అవి అమలులోకి వస్తాయి. ఖచ్చితంగా మేము పెన్షన్లు కూడా ఖచ్చితంగా రెండో చేశాను. ఇంకో 15 రోజుల్లో అవి కూడా అందరికీ వస్తాయి. కొత్త పెన్షన్లు కూడా వస్తాయి.